అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపేయాలని ప్రయత్నిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి న్యాయపరమైన అడ్డంకులు కూడా తొలగిపోతున్నాయి. తాజాగా అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కు అనుకూలంగా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో నివసిస్తున్న దాదాపు 3.5 లక్షల మంది వెనిజులా వలసదారులను వెనక్కి అంటే వారి దేశానికి పంపించేసేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వారికి ఇప్పటి వరకు అండగా ఉన్న టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ టీపీఎస్ ను తొలగించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీంతో త్వరలో 3.5 లక్షల మంది వెనిజులా వలసదారులను అమెరికా ప్రత్యేక విమానాల్లో వారి దేశానికి పంపేయనుంది. అయితే వెనిజులా నుంచి లక్షలాదిగా అమెరికాకి వలస ఎలా వచ్చారు, అసలు వీరికి ఉన్న టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ అంటే ఏమిటి అనే అనుమానాలు మీకు రావచ్చు. టీపీఎస్ అనేది 1990లో ప్రారంభమైన ఒక ప్రత్యేక కార్యక్రమం. యుద్ధం లేదా ప్రకృతి విపత్తుల కారణంగా తమ దేశాలు సురక్షితంగా లేని పరిస్థితుల్లో ఆయా దేశాల ప్రజలకు అమెరికాలో తాత్కాలిక నివాసం, పనిచేసే హక్కును ఈ టీపీఎస్ కల్పిస్తుంది. వెనిజులా పరిస్థితుల దృష్ట్యా బైడెన్ హయాంలో ఈ వలసదారులకు 18 నెలల పొడిగింపు ఇచ్చారు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోమ్ ఈ పొడిగింపును రద్దు చేశారు. అప్పటి నుంచి ఇది చట్టపరంగా ఒక పెద్ద వివాదంగా మారిపోయింది. వెనిజులా వలసదారులు పలు ఫెడరల్ కోర్టుల్లో పిటిషన్లు వేశారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని శాన్ ఫ్రాన్సిస్కోలోని జడ్జి ఎడ్వర్డ్ చెన్ తప్పుపట్టారు. ఈ నిర్ణయాన్ని చట్టవిరుద్ధంగా, స్వేచ్ఛా విచక్షణకు విరుద్ధంగా, రాజకీయ ద్వేషంగా తీసుకున్నారని ఆయన అభివర్ణించారు. టీపీఎస్ ను ఎత్తివేస్తే వలసదారుల కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థ, పబ్లిక్ హెల్త్ పైన కూడా దీని ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు. టీపీఎస్ ను ఎత్తివేయడానికి ఆయన అంగీకరించలేదు, దీనిపై స్టే విధించారు. ఈ తీర్పును 9వ సర్క్యూట్ కోర్టు కూడా సమర్థించింది. కానీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించి తక్షణ చర్య తీసుకోవాలని కోరింది. ప్రభుత్వ అధికారుల్లో జడ్జిలు జోక్యం చేసుకోవడం తగదని సొలిసిటర్ జనరల్ జాన్ సవూర్ సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఆయన వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ఎలాంటి వివరణ లేకుండానే కింది స్థాయి కోర్టు స్టే ఆర్డర్ను సస్పెండ్ చేసేసింది. స్టే ఎత్తేశారు కాబట్టి వెనిజులా వలసదారులపైన టీపీఎస్ తొలగింపు ప్రక్రియను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రారంభించుకోవచ్చు. అయితే ఇక్కడ వలసదారులకు సుప్రీంకోర్టు చిన్న వెసులుబాటు కల్పించింది. వ్యక్తిగతంగా ప్రతి వలసదారుడు తమకు సంబంధించిన డిపోర్టేషన్ లేదా వర్క్ పర్మిట్ రద్దును చట్టపరంగా ఛాలెంజ్ చేసుకోవచ్చు అని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని విపక్షం, మానవ హక్కుల సంఘాలు, ఇమిగ్రేషన్ నిపుణులు తీవ్రంగా ఖండిస్తున్నారు. గత ప్రభుత్వం పొడిగించిన టీపీఎస్ గడువును అక్రమంగా మధ్యలోనే రద్దు చేయడం చట్ట వ్యతిరేకమని వారు అంటున్నారు. కానీ సుప్రీంకోర్టే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ట్రంప్ ఆగుతారా? లక్షల మంది వెనిజులా వలసదారులను వెనక్కి పంపించేస్తారు. ఈ డిపోర్టేషన్ అమెరికా ఇమిగ్రేషన్ పాలసీలో భారీ మార్పులకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.